హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కూర. రైస్లోకి ఇంకా చపాతీ, ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర తయారు చేయడం కోసం ముందుగా మసాలా ముద్దని తయారు చేసుకుందాము. దీనికోసం 1/2 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక పచ్చిమిరపకాయ తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ముక్కలు లాగా కట్ చేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా ఇలా కచ్చా పచ్చాగా ఉంటుంది. మరీ మెత్తగా అవసరం లేదండి. గుత్తి వంకాయల కూర తయారు చేసుకోవడానికి వంకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న సైజులో ఉన్నవి అయితే మనకి వేసుకోవడానికి బాగుంటాయి. ఇంకా లోపలంతా కూడా చక్కగా ఉడికిపోతాయి. వంకాయలు కొనేటప్పుడు ముడతలు పడకుండా ఉండాలి. మరీ గట్టిగా లేదంటే మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చ రంగులో ఉండాలి. తోలు నిగనిగలాడుతూ ఉండాలి. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని వంకాయలన్నింటినీ కూడా నీళ్లు ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క వంకాయని ఇలా పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ తయారు చేస్తున్నాం కాబట్టి ముచ్చుగా అలానే ఉంచేసి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. వంకాయలు ఎప్పుడూ కూడా కూర వండే ముందు మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ప్రతి వంకాయని నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే వంకాయలు కండ్రెక్కిపోతాయి. ఇప్పుడు వంకాయల్ని వేయించుకోవడానికి సరిపడగా నూనెని ప్యాన్లోకి తీసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వంకాయల్ని వేసుకోవాలి. వంకాయలన్నిటినీ వేసేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని వంకాయల్ని రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా తీసుకుని కలుపుకుంటూ ఉంటే అడుగున మాడిపోకుండా ఉంటాయి. వంకాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. నూనెలో నుండి వంకాయలన్నీ తీసేసిన తర్వాత ఇంకా నూనె ఉంటుంది కదండి, అదే నూనెలో ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ముద్ద త్వరగా మాడిపోతుంది. అందుకని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఉల్లిపాయలోని పచ్చివాసన అంతా పోయి నూనె కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా ఇలా ఉల్లిపాయలకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ నూనె కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయ ముద్దని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలోకి వేయించుకున్న గుత్తి వంకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుని మళ్ళీ మూత తీసుకుని వంకాయల్ని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే ఈ కూర చాలా కమ్మగా బాగుంటుంది. మనం కారం వేసినా కానీ కమ్మదనం అనేది వస్తుంది. పాలు వేసిన తర్వాత గ్రేవీ కొంచెం పలచబడుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుని ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గరిటతో కలిపేటప్పుడు ఈ గుత్తి వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ కూర అంతా కూడా కొంచెం చిక్కబడేటప్పటికి మనకి నూనె అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
రైస్, రోటీ, చపాతీ లాంటి వాటిలోకి కాంబినేషన్గా ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది. పాలు కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా మనం మసాలాలు ఎక్కువగా ఏమీ వేయలేదు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఈ గుత్తి వంకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.